కౌరవులు అండ్ పాండవులు విలువిద్య ప్రదర్శనలో ఏం జరిగిందో తెలియాలి అంటే ఈ వీడియో చివరిదాకా చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. భీముడు అండ్ దుర్యోధనుడు గదాయుద్ధం ప్రారంభం చేశారు. అది ఎలా ఉంది అంటే ముందు జరిగే కురుక్షేత్ర యుద్ధానికి ఒక శాంపుల్ లాగా ఉంది. వాళ్ళిద్దరూ నిజంగా కొట్టుకుంటున్నారు అని ద్రోణాచార్యుడు అశ్వత్థామని పంపించి వాళ్ళిద్దరిని వేరు చేస్తాడు. తర్వాత అర్జునుడు ఎంటర్ అవుతాడు. ద్రోణాచార్యుడు నా ప్రియ శిష్యుడు వచ్చాడు అని తెలియజేస్తారు. అర్జునుడి యొక్క అస్త్ర విద్య ఎలా ఉంది అంటే ఆగ్నేయాస్త్రంతో నిప్పును సృష్టించాడు, ఆ నిప్పుని వరుణాస్త్రంతో చల్లార్చుతాడు, వాయువ్యాస్త్రంతో గాలిని సృష్టించాడు, మేఘాస్త్రంతో గొప్ప మేఘాలను సృష్టించాడు, భూమి మీద బాణం వేసి భూమిలోకి వెళ్లి మళ్లీ పైకి వస్తాడు, అదృశ్య బాణం వేసి మాయమైపోతాడు. ఇంతలోనే పొట్టివాడవుతాడు, మళ్లీ పొడుగువాడవుతాడు. గుర్రాల మీద స్వారీ చేశాడు, ఏనుగు పులులు సింహాలను స్వారీ చేసి వాటితో పోరాడాడు. అలా చేస్తూ ఉంటే ప్రదర్శన మధ్యలోకి ఒకళ్ళు సడన్ గా ఎంటర్ అవుతారు. అది తెలియాలి అంటే రేపటి వీడియో దాకా వెయిట్ చేయండి. ఇలాంటి మరికొన్ని మహాభారతం వీడియోస్ కావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.